లేస్తూనే ఎవరైతే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారో ఆ రోజు మొత్తం ఆ సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉంటుందని పరమేశ్వరుడు చెప్పాడు కదా శివపురాణంలో. అందుకని యమధర్మరాజా ఏమీ పర్వాలేదు, ఆ అమ్మాయి ఏ రోజైతే మంగళసూత్రాలని కళ్ళకద్దుకోవడం మర్చిపోతుందో ఆ రోజు తీసేసి ప్రాణాలు. అప్పటి వరకు మాత్రం నువ్వు ఆ భర్త జోలికి వెళ్ళడానికి వీల్లేదని శాసిస్తుంది. ఈ అమ్మాయి లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకత్తుకుంటూ ఉంటుంది. యమధర్మరాజు అయ్యి బాబోయ్ ఎన్ని రోజులు పెరిగిపోతుంది, వీడు ఆయుర్దాయం తీసేయాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. అమ్మవారు యమధర్మరాజు వదిలిపెట్టేసి ఈ రోజుకంటూ ఉంటుంది. అలా 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 కొంతకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ అమ్మాయి రోజు మంగళసూత్రాన్ని కళ్ళకత్తుకోవడం, అమ్మవారు యమధర్మరాజుతో చెప్పడం, యమధర్మరాజు విడిచిపెట్టేసేయడం ఆ రోజుకి జరుగుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఇక భర్త కంటే ముందుగా ఈ స్త్రీయే పుణ్యస్త్రీగా వెళ్ళిపోతుందన్నమాట. భర్త ఉండిపోతాడు అలాగా. ఎందుకంటే భర్త యొక్క ఆయుర్దాయం, స్త్రీలు చేసేటటువంటి పనుల వల్ల భర్త ఆయుర్దాయం పెరుగుతుంది. ఈవిడ పుణ్యస్త్రీగానే భార్య వెళ్ళిపోతుంది.